పాపా, చదువుకునే వాళ్ళకి ఏమేం కావాలో నాకు తెలియదు. నీకేమైనా కావాలంటే నాకు చెప్పు, దేనికి సంకోచించుకో. ఈ ఫాదర్ ఏమన్నాడంటే నీకేం అవసరమో అవి ఇప్పించమన్నాడు. యాంటనీ, నాకేమన్నా కావాలంటే నేను ఫాదర్తో అడుగుతాను. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. యాంటనీనా? ఒక నిమిషం ఆగండి, వెళ్ళకండి. యాంటీనే కదా మీరు? యాన్ మేరీకి లోకల్ గార్డియన్. ప్రిన్సిపల్ చెప్పారు. నేను ప్రేమలత, హ్యాన్ మేరీ వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ ని. రండి. ఎక్కడికి? ప్రిన్సిపల్ మిమ్మల్ని కలవాలని చెప్పారు, రండి. ఇంకో విషయం, ప్రిన్సిపల్ చాలా డిసిప్లిన్ ఎదురు చూస్తారు. మీరు ఆయన దగ్గర కొంచెం చూసి నడుచుకోండి. నాకు ఇంతే తెలుసు టీచర్. రండి. నువ్వురా. నీ పేరేంటి? యాంటనీ. ఫాదర్ రికమెండ్ చేయడం వల్లనే 3 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయికి ఇక్కడ అడ్మిషన్ ఇచ్చాం. ఓ, యు నో, హర్ ఇంట్రెస్ట్ ఇస్ మోర్ ఆన్ వైలెన్స్ దెన్ అకాడమిక్స్. పోయిన ఛాంపియన్షిప్ లో ఈ అమ్మాయి ఒక అబ్బాయిని బ్రూటల్ గా అటాక్ చేసింది. ద బాయ్ వాస్ హాస్పిటలైజ్డ్. వాడే కదా మొహం. స్పోర్ట్స్ నీ వెంజెన్స్ ని తీర్చుకోవడానికి కాదు. హాస్టల్లో కూడా నువ్వు చేసే గొడవలని నాకు తెలుసు. మర్యాదస్తుల కుటుంబానికి చెందిన పిల్లలు చదివే స్థలం ఇది. ఇక మీద కూడా ఇలాంటి చీపైన బిహేవియర్ కనుక ఉంటే ఐ వోంట్ టాలరేట్ ఇట్. అవుట్. హే లోకల్ గార్డియన్, ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి పడేసి చేతులు ఊపుకుంటూ వెళ్తే సరిపోదు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి అడిగి తెలుసుకోవాలి. ఆండ్రూస్, కాలేజీకి వెళ్ళిన పని ఏమైంది? ఎవడరా వెదవా? ఏ ఎదవా? అదే ఆ ప్రిన్సిపల్ గాడు. నీ బంధువు కాకపోయింటే ఈ పాటికి బుర్ర బద్దలయ్యేది. తొత్తరనాయాలు. అంతగా కావాలంటే తన చదువు పూర్తయిన తర్వాత వాడిని తీసుకెళ్లి బాగా కుమ్మేయి, పర్వాలేదు. అవన్నీ తన చేతులతో స్వయంగా ఇచ్చేస్తుంది. రాత్రికి రాత్రి దారి గట్టగా గోడ కడితే ఎలా? ఇది నా స్థలం, నా దారి. ఇక్కడ గోడ కావాలా వద్దా నేనే నిర్ణయిస్తాను. బషీరు, పేదవాళ్ళ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా ప్రభుత్వ స్థలంలోనే నువ్వు ఇల్లు కట్టావు. వాళ్ళ దారిని కూడా నువ్వు ఆక్రమించావంటే మేము పగలగొడతాం. పగలగొడతావా? చూస్తాను ఎలా పగలగొడతావా. హలో హలో యాంటనీ, నువ్వు కాలేజ్ దాకా రావాలి. యాన్ మేరీ. ఏమైంది టీచర్, చెప్పండి. ఒక చిన్న సమస్య, నువ్వు రావాలి. నేను ఎంత మందిని చూసి ఉంటాను. నేను ప్రాణాలతో ఉన్న వరకు ఆ గోడని పగలగొట్టనివ్వను, పడగొట్టనివ్వను. పడగొట్టనివ్వా? ఖచ్చితంగా. రితేష్. అన్నా తీరా. ఎవర్రా గుద్దేది? ఎవర్రా వాడు గోడని గుద్దేది? ముందు ఈ బషీర్ని గుద్ది తర్వాత గోడని గుద్దురా. గోడని ఎవడరా గుద్దున్నాడు? ఆయన ఇంటిని గుద్దమన్నాడు. తీరా బండి. ఇంటిని కూలగొట్టద్దు, కావాలంటే ఆ గోడని పగలగొట్టుకో. ఆపురా, రాలే గాని. కొంచెం తొందరగా రండి. ఇలాంటి నీ చీప్ అయిన అట్రాసిటీస్ నేను అసలు సహించలేను. ఐ టోల్డ్ యూ ఐ వోంట్ టాలరేట్ ఇట్. ఏంటి సార్ ప్రాబ్లం? ఏం చేసావు? బాస్కెట్బాల్ ఆడేటప్పుడు గొడవైంది. ఈ చిన్న విషయానికి నన్ను పిలవడం. ముందు అమ్మాయి పరిస్థితి ఏంటో చూడు. వదలదు వదలదు, వెళ్ళు వెళ్ళు. పోవే టపాసు. ఇప్పుడేమన్నా? టపాసు అన్నా. నన్ను టపాస్ అనగానే నేను కొట్టాను. చూడు,
లుక్ అట్ హర్ అరగన్స్. నన్ను అలా పిలవడం నాకు నచ్చలేదు. పాపా కొంచెం నన్ను అలా పిలిస్తే నేను మళ్ళీ కొడతాను. కాసేపు మాట్లాడుకుంటా ఉండు. సార్, ఇకపై ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. ఈ ఒక్కసారి పాపా ఏదో జరిగిపోయింది. ఇకపై ఇలా జరగనివ్వకుండా నేను చూసుకుంటాను. సారీ. See, she is the limit. సార్ ప్లీజ్ సార్, షీ వోంట్ రిపీట్ ఇట్. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. యాంటనీ, నువ్వెందుకు ఇప్పుడు క్షమాపణ చెప్పావు? ఇప్పుడు అది మంచిది. నేను స్కౌండ్రల్ అయిపోయాను కదా. తప్పు చేసింది తను. ఇంకొన్ని రోజులు ఇక్కడ చదువుకోవాలి కదా, కొంచెం ఆగు. తగ్గుండాలి. మొండి ఘటం కదా. ఎందుకు ఆ నవ్వు? నేనేదో ముఖ్యమైన పనిలో ఉంటే గిల్లింది గిచ్చింది అంటూ వాళ్ళు ఫోన్లు చేయడం నేను వెళ్ళడం. అంత బంగాళదుంప కూరేనా? అయ్యిందా? రండి భోంచేద్దాం. అలాగే. అది కాదు ఫాదర్, ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మింట్లో ఎవరూ లేరా? లేదురా, జేవియర్ కొన్నాళ్ళు ఊళ్ళో లేడు. వాడు తిరిగి వచ్చేటప్పుడు భార్య పిల్లలతో వచ్చాడు. నేను ఆ జెస్సీని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. ఒకవేళ తన తరపున అడిగేవాళ్ళు ఎవరైనా ఉండుంటే ఇలాంటి ఇంటర్నేషనల్ వేస్ట్ కి కట్టబెడతారా ఏంటి? ఏదేమైనా కూడా మాస్టర్ భుజాల మీద ఎక్కించారు కదా. అదే నా స్పెషాలిటీ. మీరంతా గొడవ పడితే అదో పెద్ద విషయం కాదు. తను కాలేజీలో గొడవ పడితే పెద్ద సమస్య ఉన్నట్టు. హలో, మేమేం కావాలని గొడవలు పెట్టుకోవట్లా. తను కూడా ఊరికే గొడవ పెట్టుకోదు. ఏమైంది? ఏంటే? ఏం కారు తోలటమే ఇది? నేను కాదు, ఆంటనీ జీప్ ముందు రావడంతో బ్రేక్ వేశాను. యారా, నువ్వు నన్ను చంపాలనుకుంటావా? మిమ్మల్ని మాత్రమే కాదు, ఆ ఫాదర్ ని కూడా. ఎందుకని? అవును, ఆ అమ్మాయి పెట్టుకున్న గొడవలకి ఇప్పటికి 8వ వెళ్ళొస్తున్నాను ఆ కాలేజీ వరకు. కనీసం అర్థం చేసుకుంటేగా. ఒక్కొక్కసారి నచ్చ చెప్పడం, ఇంటికి రావడం, కాల్ వచ్చేస్తా. ఇదిగో టీచర్, దగ్గరకు వచ్చేసారా? నేను ప్లేన్ లో రావట్లా, జీప్ లో వస్తున్నా. పెట్టేయండి. ఇదే పనే, ఆపండి. సరే బండి తీవే. నువ్వేంటి అలా చూస్తున్నావు వాడిని? నేను అతన్నే చూస్తున్నానని మీకెలా అర్థమైంది? యాంటనీ మంచి బలవంతుడు, వీరుడు కదే. అబ్బో, I told you she is dangerous and notorious. She is an inborn criminal. ఆ పిల్లడు గనక ఆపకపోయి ఉంటే ఈ పాటికి ఈ అబ్బాయి వీడిని చంపేసుండేది. ఇక తను 1 నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎక్కడైనా డిటెన్షన్ సెంటర్ కి తీసుకెళ్లి దీన్ని పడేయండి. I am going to terminate you. సార్, 1 నిమిషం.